స్పెక్టర్. హాయ్ గాయ్స్, ఇది గోవాలో బంజీ అప్పుడు చేసిన వీడియో ఉండే, సో మీ అందరితో షేర్ చేసుకుందామని పెట్టినాను. ఇది గోవా నుంచి ఒక 30 కిలోమీటర్స్ ఏమో పోవాల్సి ఉంటుంది. అప్పుడు 3000 ఉంది, ఇప్పుడు ఐ థింక్ ఒక 4000 అయి ఉంటుంది సింగిల్. బట్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. ఎవరికైతే హైట్స్ అంటే భయం ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా చేయాలా. బికాస్ నీకు ఆ ఫియర్ అనేది ఫైట్ చేయాలి, నువ్వు అది అట్లనే పెట్టుకోవడం కన్నా ఫైట్ చేసి నువ్వు అట్లా స్ట్రాంగ్ అవ్వాలి ఇంకా. సో నాకు కూడా హైట్స్ అంటే చాలా భయం ఉండేది, బట్ అది ట్రై చేసినాను. మ్యాటర్ ఏంటంటే కింది నుంచి పైకి ఆ ట్రాలీ మెల్లగా వెళ్తుంటుంది. అప్పుడు నీ భయము అది వెళ్తున్న ఒక్కొక్క మీటర్కి 100 టైమ్స్ పెరుగుతూ ఉంటుంది. పైకి వెళ్తుంటే నీకు అంత వ్యూ కనిపిస్తుంటుంది, చుట్టుపక్కల చూస్తుంటావు, ఓరి అమ్మ ఏమైపోతుందా ఏందా అని. అయితే నేను ఎట్లా చేసిన అంటే ఇది సబ్కాన్షియస్గా మైండ్లో ఫిక్స్ చేసుకున్నా. పైకి వెళ్ళి కిందికి వచ్చేటప్పుడు ఎట్లా తాడులు ఉంటాయి, ఒక తాడు కాకపోతే ఇంకొక తాడు, ఒకటి అయిపోయినా ఇంకోటి ఉంటుంది, సో ప్రాబ్లం లేదు. అది కాకుండా రెండోది అయిపోయినాయి అనుకో, పోయే టైం వచ్చింది. సో ధైర్యం వేసి దునికా. నా ఫియర్ని నేను ఫైట్ చేసిన ఆ టైంలో. యాక్చువల్లీ బాగా ఎంజాయ్ చేసినాను. కింద మా ఫ్రెండ్స్ వీడియోస్ తీస్తుండే, వాళ్ళతో టైంపాస్ చేసిన బాగా. ఓవరాల్గా మస్త్ ఎక్స్పీరియన్స్. మీరు కూడా ట్రై చేయండి. వాళ్ళు ఇట్లా ఒక వీడియో బయట తీస్తారు, ఏదో సోది, అండ్ ఒక డ్రోన్ షాట్ ఉంటుంది, దానికి కూడా ఎక్స్ట్రా పైసలు అడుగుతారు. నీకు తెలిసిందే గోవా అంటే ఇక జేబులకి పొక్కలు పడుతూనే ఉంటాయి ఆడ. నువ్వు ఏం అడిగినా కూడా ఎక్స్ట్రా పైసలే ప్రతి దానికి. బట్ మంచి ఎక్స్పీరియన్స్. గోవా అతులుగుణం కాబట్టి కొంచెం తక్కువకి వచ్చింది. గోవాలో ఇంకోటి ఉంటుంది ఆర్మీ వాళ్ళది, అది కాస్ట్లీ, డెఫినెట్లీ అది కాస్ట్లీ. మీకు ట్రై చేయండి, అదిరిపోతుంది ఎక్స్పీరియన్స్. ఈ బంజీ జంప్ అని ఎందుకంటారంటే దీన్ని, ఆ తాడుని బంజీ అంటారు. మనం దునుకుతున్నాం కదా, ఆ తాడుని బంజీ అంటారు. అందుకే ఇది బంజీ జంప్. ఆ తాడు కట్టుకొని దునుకుతాం కాబట్టి బంజీ జంప్ అంటారంట. అది స్టోరీ. చూసారు కదా ఎక్స్ప్రెషన్స్ ఎట్లనే ఆపేంటారే అన్నట్లు ఉండే, కానీ చాలా బాగుండే. ఇక ఇవి వీడియోలన్నీ తీసుకొచ్చి మా ఇంట్లోకి చూపిస్తే ఇంకొకసారి ట్రిప్కి వెళ్ళొద్దు, పోతే ఇట్లాంటి పనులు చేయొద్దు, నువ్వు ఎట్లనే చేస్తావు ఇట్లాంటి అడ్వెంచరస్ పనులు, తీట పనులు, పోవద్దు అని కొంతసేపు మనకు తన్నులు తిట్లు అన్నీ.